హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషశ్రీ వేల్పుల. ఈ వ్లాగ్ వచ్చేసి పాప బర్త్డే రోజు మంగళవారం అయిందని మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పాప పేరు మీద అయితే అర్చన చేపించాము. పక్కనే శివాలయం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని టెంపుల్లో కాసేపు అలాగా ప్రశాంతంగా కూర్చున్నాము. నెక్స్ట్ అయితే బేకరీకి వెళ్ళి పాపకి ఇష్టమైన కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ టైం లోపు నేను రెడీ అయిపోయాను. ఫ్రెండ్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయారు. డెకరేషన్ ఏది అనుకోలేదు. సో నార్మల్ గా ఒక చైర్ కి అలా బెలూన్స్ అలా స్టిచ్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ అవి మాత్రం అసలు డబుల్ స్ప్లాష్ వేసినా సరే ఆగట్లేదు. సో అది లైట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే రైస్ ఉన్న చికెన్ అయితే ప్రిపేర్ చేసాము. కేక్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాము. కేక్ కావాలని మరి ఆర్డర్ చేసింది. సో అదే కేక్ అయితే ఎగ్జాక్ట్ గా మేము ఎలా ఇచ్చామో అలానే వచ్చేసింది. బెలూన్స్ అయితే మేమైతే కుస్తీ పడుతున్నాము. అస్సలు ఆగట్లేదు. ఎంత ట్రై చేసినా జస్ట్ డెకరేషన్ ఏం ప్లాన్ చేయలేదు కాబట్టి నార్మల్ గా బెలూన్స్ అన్న అలా రాండమ్ గా పెడదాము అనే ప్లాన్ లో ఉన్నాం. కానీ అవి ఒక 5 minutes కి 8 బెలూన్స్ అట్లా వెళ్ళిపోయాయి. సో మా 14 అయితే కొన్ని పిక్చర్స్ తీద్దాం అనేసి అయితే స్టార్ట్ చేసాము. కానీ అసలు ఫొటోస్ అన్ని బ్లాకే వస్తున్నాయి. సో ఫేస్ దగ్గర కొంచెం లైటింగ్ పెడితే వైట్ ఏమన్నా వస్తాయేమో అనేసి అయితే ట్రై చేసాము. పిక్స్ అయితే ఇలా ఉన్నాయి. పర్లేదు, ఓకే, బాగానే వచ్చాయి. ఒక 4-5 పిక్స్ అయితే అలా దిగి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది చేయడం. ఇంకా మా బుడ్డోడు అయితే మా పాపకు తెచ్చిన క్యాప్ అయితే పెట్టేసుకున్నాడు. నైఫ్ కూడా పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేనే కట్ చేస్తా అనేసి నా బర్త్డే అని తిరుగుతున్నాడు. సో పాప అయితే కేక్ కటింగ్ కూడా చేసేసింది. అక్కడ అడుగుతున్నాడు నేను కట్ చేయాలా కేక్ అనేసి. ఫొటోస్ దిగమంటే ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అని రెడీగా ఉన్నాడు. పిక్చర్స్ అయితే దిగాం. మీకు కూడా చాలా బాగా వచ్చాయి. కేక్ కట్ చేసి అయితే పాపకు పెట్టేసా. వాడు అలానే చూస్తున్నాడు నాకేది అని. క్యాప్ పోయినా సరే మళ్ళీ సెట్ చేసుకొని క్యాప్ పెట్టుకుంటున్నాడు. బర్త్డే అయిపోయేదాకా క్యాప్ అయితే ఎవ్వరికి ఇవ్వలేదు. సో వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా వచ్చి ఆశీర్వదించారు. కేక్ కటింగ్ కూడా పెట్టారు. వాళ్ళ నానమ్మ తాతయ్య కేక్ కట్ చేస్తున్నా వాడు మాత్రం సైడ్కి ఉండి వాడు కేక్ పని వాడు చేస్తూనే ఉన్నాడు. ఆ కేక్ ఎప్పుడు కట్ చేద్దామా అని రెడీగా ఉన్నాడు. కొన్ని పిక్స్ అయితే దిగారు. అండ్ మా లైటింగ్ కష్టాలు అయితే మామూలుగా లేదు. ఎవరు పిక్స్ దిగినా లైటింగ్ పట్టుకొని రెడీగా ఉండాల్సి వస్తుంది. మమ్మీ అక్క కూడా కొన్ని అయితే ఫొటోస్ దిగారు అండ్ ఆశీర్వదించి కేక్ అయితే పెట్టారు. ఎంత ట్రై చేసినా పిక్స్ మాత్రం బ్లాక్ గానే వస్తున్నాయి. సో పర్లేదు, ఓకే అనుకున్నాము. ఇది అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి పాపకి అయితే కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి, అన్నయ్యకి పాప అంటే చాలా ఇష్టం. అందుకని కాసేపు సరదాగా అట్లా కేక్ తీసుకురాస్తున్నాడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. సో అన్నయ్య రాలేదు, తను ఒకతే వచ్చింది అన్నట్టు పిల్లల్ని తీసుకొని. వాళ్ళు కూడా మంచిగా పిక్స్ దిగారు. నెక్స్ట్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు కూడా వచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళిద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు. సో తనకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామో అనేసి ప్రాంక్ చేయడం కోసం ఆ గిఫ్ట్ ఇస్తున్నారు. అప్పటికి అంటుంది అందులో ఏదో ఉంది అని. సరే అది ఎంటీ బాక్స్ ఉన్నారు. అప్పటికి అంటుంది అందులో ఏదో ఉంది అని. సరే అది ఎంటీ బాక్స్, అందులో ఏం లేదు, జస్ట్ దాన్ని కొంచెం ఏడిపిద్దాము అనేసి అయితే గిఫ్ట్ ఇచ్చారు. తన ఎగ్జైట్మెంట్ తోటి ఓపెన్ చేస్తుంది. అప్పటికి అంటుంది ఇందులో ఏమి లేదు అనేసి. బట్ ఏదో ఒకటి ఉంటుంది, ఓపెన్ చేయని చెప్తే ఓపెన్ చేశారు. ఓపెన్ చేశాక అందులో ఏం లేదు. లేకపోయేసరికి కింద పడేసేసింది బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఏం లేదు అనేసి కింద అయితే పడేసింది. ఒకసారి చూపించమ్మ కెమెరాకి అనేసరికి మళ్ళీ తీసైతే కెమెరాకి చూపించింది. చూపిస్తూనే ఉంటారు ఎప్పుడు అక్క వాళ్ళ పిల్లలు. సో నెక్స్ట్ అయితే దానికి నచ్చిన గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఆ గిఫ్ట్ కొన్ని ఫోటోస్ అయితే దిగారు. గిఫ్ట్ ఓపెన్ చేయమని అప్పుడే చెప్పాం. ఇందులో కూడా ఏం లేదు, ఎంటీ బాక్స్ అనేది చెప్తున్నారు. సో మళ్ళీ అదే తెస్తున్నారు అనేది ఓపెన్ చేస్తుంది టకటక. చూసేసరికి బార్బీ బొమ్మ ఉంది. తనకు చాలా ఇష్టం ఆ బొమ్మ అంటే. సో అదైతే తీసుకొచ్చారు. ఆ బొమ్మ చూడంగానే ఫుల్ హ్యాపీ, ఇంకా నవ్వుతుంది. ఇంకా వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళ పాపను, అయితే మా బ్రదర్స్ ఇద్దరు. సో వాళ్ళు కూడా కేక్ కట్ చేసేసి ఫొటోస్ అయితే దిగారు. ఇంకా అందరం అయితే ప్లేట్లలో కేక్ మంచిగా వేసుకొని ఫుల్ గా తింటున్నాం అక్కడ కూర్చొని. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అయితే బెలూన్ తోటి కుస్తీ పడుతున్నాడు పలగొడదామని. వాళ్ళు కూర్చున్నప్పుడు మా మమ్మీ పలగొట్టింది. సో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు అయితే కాసేపు అయితే డాన్స్ చేశారు. డాన్స్ నేర్చుకుంటుంది పక్కన పైన.
ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.